శ్మశాన వాటిక ఏర్పాటు చేయండి. కలెక్టర్కి యానాదుల సంక్షేమ సంఘం వినతి. రాపూరు మండలం గుండబోలు గ్రామ కండలేరు పునరావాస కేంద్రంలో ఎస్సీ ఎస్టీ పేదలకి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్కి వినతి పత్రం సమర్పించడమైంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 600 కుటుంబాల వారు శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు మాణికల మురళి, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా, నాగరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. ఆక్రమించిన వారి మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి మీద చర్యలు తీసుకోవాలి. శ్మశాన వాటికను వెంటనే ఏర్పాటు చేయాలి. గుండవోల్లో శ్మశాన వాటికను వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి మీద 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 చర్యలు తీసుకోవాలి. నా పేరు కల్లూరి పెంచలయ్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని, అలాగే ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ని. ఏదైతే రాపూరు మండలం గుండవోలు గ్రామంలో గతంలో ఏదైతే కండలేరు జలాశయం ఏర్పాటు సందర్భంలో మా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు దాదాపు 2000 ఎకరాలు సాగు భూములు, అలాగే 650 నివాస గృహాలను కండలేరు జలాశయానికి ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే అధికారులు అప్పట్లో ఏదైతే మా వాళ్ళ యొక్క పొలాలు భూములు తీసుకొని అలా ఏదైతే సమీపంలో మా వాళ్ళందరూ కూడా నివాస గృహాలు ఏర్పాటు చేశారో, అయితే ఏదైతే ఆ యొక్క నివాస గృహాల్లో కండలేరు ముంపు ప్రాంతంలో నివాస గృహంలో దాదాపు 600 కుటుంబాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల నివాసం ఉంటుంటే వాళ్ళకి ఇప్పటికి కూడా శ్మశాన వాటిక లేదు. అందుకని మేము సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అధికారులు ఆలోచన చేయమంటా ఉన్నాం. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా పేదలు కండలేరు జలాశయం కోసం 10 మంది బాగు కోసం వీళ్ళు ఉండేటువంటి 2000 ఎకరాల సాగు భూములు 650 నివాస గృహాలను త్యాగం చేసి పక్క మీరు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంకి వచ్చి మా వాళ్ళందరూ కూడా 600 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటా ఉంటే వాళ్ళకి కనీసము శ్మశాన వాటిక లేదు. ఈ మధ్య ఒక వ్యక్తి చనిపోతే మా వాళ్ళందరూ కూడా జాతీయ రహదారి మీద ఏదైతే శ్మశానాన్ని పెట్టుకుని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకని మేము సందర్భంగా అధికారులు ఒకటే కోరుతా ఉన్నాం, సార్ ఏదైతే మా వాళ్ళు త్యాగాలు చేసి కండలేరు జలాశయానికి భూములు ఇస్తే మీరు 4 ఎకరాలు శ్మశాన వాటికను పేదవాళ్ళకి ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, సార్ మీరు చొరవ తీసుకోండి. ఏదైతే పేదవాళ్ళు చనిపోతే శ్మశాన వాటిక అంత్యక్రియలు చేసుకునే దానికి స్థలం లేక 600 కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. లేదు ఆ యొక్క ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేవంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు సర్వే చేసి వెంటనే ఏదైతే గుండవోళ్ళలో పేదలకు శ్మశాన వాటికను సపరేట్గా కేటాయించాలని కోరుతా ఉన్నాం. అక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, దాంతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వేరువేరుగా ఏదైతే 4 ఎకరాలు ఒక శ్మశాన స్థలాన్ని కేటాయించి అందులో వేరువేరుగా శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఏదైతే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేమందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద కోటి ఆశలు పెట్టుకుని మేమందరం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఏదైతే మేము శ్మశాన వాటిక కోసం ఇంత పోరాటం చేయాలా అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే అందరం పేదలు, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే వారికి ప్రశాంతంగా అంత్యక్రియలు చేయాలంటే స్థలం లేక బాడీని ఏదైతే జాతీయ రహదారి పక్కన పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. దీని మీద ఏదైతే 6 నెలలుగా మా వాళ్ళందరూ కూడా అనేక సార్లు అధికారులను కలిసినా ఇంతవరకు కూడా స్పందన లేదు. అందుకని ఖచ్చితంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ఇమీడియట్ గా ఏదైతే శ్మశాన వాటికను ఏదైతే గుండవోలు పేదలకు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగానే ఏర్పాటు చేయనటువంటి పక్షంలో మేమందరం కూడా అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటానికి దిగాల్సినటువంటి పరిస్థితి
వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేమేమి ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు. లేకపోతే మనిషి చనిపోయినప్పుడు ప్రశాంతంగా వాళ్ళకి అంత్యక్రియలు చేసుకునేందుకు ఏదైతే 6 అడుగుల స్థలాన్ని కేటాయించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 6 అడుగుల స్థలాన్ని కేటాయించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అందుకని జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలా, అందులో కూడా మళ్ళీ పేదల మధ్య వివాదాలు రాకుండా ఎస్సీలకు సపరేట్గా, ఎస్టీలకు సపరేట్గా, అక్కడ ఉండేటువంటి బీసీలకు సపరేట్గా, ఇతరులకు సపరేట్గా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాం. దాని ప్రకారం సర్వే చేసి గ్రామంలో ఒక 6 ఎకరాల భూమి ఉందని ఎంఆర్ఓ గారు నోటీసు పెట్టారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎంఆర్ఓ గారు సర్వే చేసి పలానా భూములు శ్మశానానికి కేటాయిస్తాము అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన తరువాత ఆ భూముల్ని ఆక్రమించేసి నిమ్మచులు సాగు చేశారు. 5 నెలల నుంచి ఎంఆర్ఓ గారి చుట్టూ తిరుగుతూ ఉంటే రాపూర్లో ఆ భూములు ఖాళీ చేయించలేకుండా ఇప్పటికి కూడా అసలు ఎంతో అవమానంగా భావిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి. అది మీరు సర్వే చేసి ఎవరు అందులో అడుగు పెట్టొద్దని చెప్పిన తర్వాత గవర్నమెంట్ భూములు ఆక్రమిస్తుంటే ఏమి చేస్తున్నారని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను నేను. మాకు ఆ గ్రామ ఆక్రమణ తొలగించి శ్మశానాన్ని కేటాయించవలసిగా అందరినీ కోరుకుంటున్నాను.